మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఓకే. ఈ అభినయ్ గారికి కడపలో ఉన్న రాజకీయ నాయకులతో కూడా అతను లింకులున్నాయి. కడప నుంచి వచ్చాడండి. ఓకే. ఆ అబ్బాయి కడప అబ్బాయి హ్మ్. అభినయ్ దర్శన్. హ్మ్. కాబట్టి మీరిప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ అండ ఉంది. ఓకే. మీకు డౌట్ అక్కర్లేదు. హుహు. అంటే జగన్మోహన్ రెడ్డి అండుందా? జగన్మోహన్ రెడ్డి మతాన్ని ఇలా ప్రచారం చేయిస్తున్నాడా? హ్మ్. సో, ఇందులో లింకులన్నీ ఎక్కడికెళ్తాయి? ఓకే. సో, ఫైనల్లీ ఈ కేసు ఎక్కడికెళ్ళి ఆగుతుంది? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆగుతుంది. హ్మ్. అది. మరి ఎందుకు అంత చేసినా ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏమొచ్చిందంటే, మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది, మొన్న పాస్టర్ ఆనంద్ కేసులో ఏదైతే మతం మారితే హ్మ్. ఎస్సీ, ఎస్టీ హ్మ్. హోదా రద్దవుతుందన్నారో, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇష్యూ అండి. ఓకే. నేను ఎస్సీ, ఎస్టీలకి వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఓకే. ఎస్టీలకి న్యాయం జరగాలి. ఓకే. కానీ మతం మారాక ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారు తెలుసా? మీ కళ్ళ ముందే మీ ఆఫీసుల్లోనే హ్మ్. పని చేసే వాళ్ళనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హ్మ్. ఎవ్వరొద్దు. హ్మ్. వాళ్ళేం చేస్తారు? బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అవును. మళ్ళా అవును. బొట్టు తుడిపేసుకుంటూ ఉంటారు అవును. ఆదివారం. నిజంగా. గాజులేసుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, మెట్టలు పెట్టుకుంటారు, పట్టీలు పెట్టుకుంటారు, పసుపు తాడేసుకుంటారు, అవును. పసుపులు రాసుకుంటారు, అన్నీ చేస్తారు. అవును. మళ్ళా మీకు రిజర్వేషన్స్ వచ్చేసరికి ఇలా మారతారు. అవును. రిజర్వేషన్ లేనప్పుడు నేను క్రిస్టియన్ అంటారు. మా పిల్లలు హిందూ అంటారు. అవును. ఎందుకు? ఇది ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు? ఏ మతం ఒప్పుకుంటుంది ఇది? ఇంత హ్మ్. మోసం చేయటం ప్రభుత్వాల్ని అవసరమా? మ్యామ్ నాకు అనిపిస్తుంది ఏంటి మ్యామ్ ఇదేమన్నా రాజకీయ కుట్రగానే భావించొచ్చా? కుట్ర కాదండి. మనిషికేంటంటే, ఒక పక్క నాకన్నీ వచ్చేయాలి ప్రభుత్వం నుంచి. హ్మ్. సౌకర్యాలన్నీ పొందేయాలి. హ్మ్. కానీ మళ్ళా ఈ మతమౌఢ్యంలో పడి, ఇది వదులుకోను, ఇది కావాలి. ఓకే. హ్మ్. కొంతమంది చేస్తున్న కుట్ర కూడా ఇది. కుట్రే మ్యామ్. ఇది హ్మ్. అందరూ చెడ్డవాళ్ళని నేనెప్పుడు చెప్పను. ప్రతి దాంట్లో మంచి, చెడు ఉన్నట్టే, ఈ మత మాఫియాలో కూడా ఉంది. ఇప్పుడు ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఎన్‌జీఓస్‌కొచ్చే ఫండ్స్ అన్నీ ఏం చేశారు వాళ్ళు? ఈ మత ప్రచారాల కోసం వాడుతున్నారు. అందుకే కదా ఇప్పుడు మీరు చట్టం తీసుకొచ్చారు. హ్మ్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎన్‌జీఓ, నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? హౌ యూ ఆర్ స్పెండింగ్. అది ఇప్పుడు హ్మ్. అకౌంటబిలిటీ అనేదొచ్చింది. దానికి కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు తెలివిగా, ఫండ్స్ అక్కడే ఉంచుకుంటారు. హ్మ్. అక్కడి నుంచి ఏటీఎం తెచ్చుకొని వీళ్ళు విత్‌డ్రా చేసుకుంటారు. ఏటీఎం కార్డ్. కానీ అది హ్మ్. కూడా తెలుస్తుందిగా. అవును. సీ తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడండి. ఏది కూడా నేననేదది. ఇవాళ ఒక్కసారిగా ఇట్లాగా ఈ మతం ఇలా పైకి వచ్చుండొచ్చు. కానీ అన్నీ కూడా చెప్పగా చల్లారిపోతాయి. అవును. ఎందుకంటే మనుషుల్లో ఆలోచన పెరుగుతోంది. ఇవాళ తిరగబడుతున్నారు. అలాగే హ్మ్. వెనక్కొచ్చేస్తాం. అంటే ఘర్ వాపసీకొచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఘర్ వాపసీ ఎలా చేస్తారంటే, మీరు మరి మత మార్పిడి చేసినప్పుడు ఘర్ వాపసీ వస్తే తప్పేంటి? హ్మ్. దాన్ని కూడా ఒక పెద్ద ఇదిగా కొంతమంది జర్నలిస్టులు అవును. నాకు తెలుసు. హ్మ్. అంటే మనం క్వెషన్ చేస్తే తప్పు. వాళ్ళు ఓకే. తప్పు చేస్తే తప్పు కాదు. హ్మ్. అది మీరు గమనించాల్సింది. అవును. కాబట్టి ఇవాళ అభినయ్ పాస్టర్ అనేవాడు తను డబ్బులు సంపాదించుకోవటం కోసం నాటకం ఆడాడు. మ్యామ్ ఇంత కుట్ర అంటే తనపై తాను దాడి చేపించుకొని, ఒక మతాన్ని ద్వేషించి, ఒక మతం మీద రుద్దాలనుకునే ఇలాంటి పాస్టర్‌లను చూస్తే మీకేమనిపిస్తుంది మ్యామ్? అది చాలా ఏమనాలి, జాలిపడాలి మనం. ఓకే. అంటే మనుషులు మూర్ఖులు లేతే మనుషులు తెలివి తక్కువ వాళ్ళు అనుకోకండి. హ్మ్. మనం ఒక తప్పు చేస్తే తప్పు మనకు మనమే బహిర్గతం చేసేసుకుంటాం. అవును. అంటే అది మీకు చేతకాక. అందుకని హ్మ్. తప్పు చేయకండి. మీరు మంచి మార్గంలో వెళ్ళండి. ప్రీచ్ చేయడానికి ప్రయత్నించండి. వచ్చేవాడు వస్తాడు లేతే లేదు. ఓకే. మీరు డబ్బు మోటివ్‌తో ఉన్నారు. అమ్మాయిల మోటివ్‌తో ఉన్నారు. హ్మ్. మోసం చేయాలనుకున్నారు. అందుకని మీ ఉచ్చులో మీరే పడ్డారు. మ్యామ్ అంతకు ముందు కూడా ఇతని పైన వాళ్ళ మొదటి భార్య కేస్ పెట్టిందంట. పెట్టింది. ఓకే. ఆ తర్వాత ఒక పాస్టర్ కూతురుతోటి తిరిగి హ్మ్. ఆ అమ్మాయితో పాదయాత్రలు చేసి ఇక్కడే. హ్మ్. సో, ఆ అమ్మాయిని మోసం చేసి హ్మ్. అన్ని రకాలు అయ్యాయండి. అంటే బేసికల్లీ అతను సరైన వాడు కాదు. అంటే హ్మ్. దేవుడి బిడ్డలుగా ఇప్పుడు హర్షకుమార్ ఏమన్నాడు? ముందొక ట్వీట్ అవును పెట్టేశాడు. మ్యామ్. మళ్ళా వెనక్కి తీసేసుకున్నాడు. హ్మ్. నాలుక కరుచుకున్నాడు. హుహు. ఆ! ఇలాంటి వాళ్ళు పాస్టర్‌లు కాదు అన్నాడు. మరి ఎలాంటి వాళ్ళు పాస్టర్‌లు? మరి హ్మ్. అతను ఒకవేళ బయట పడకపోతే మీరు పెద్ద కల్లోలం సృష్టించేవాళ్ళుగా. అవును. ఇక్కడ వాట్ యూ హావ్ టు సే ఈస్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన అమిత్ గారు ఎవరైతే ఉన్నారో హ్మ్. పోలీస్ అధికారి, హ్మ్. వితిన్ నో టైమ్ ఛేదించారాయన. అవును. లేకపోతే వీళ్ళందరూ రాజమండ్రి పోస్టర్‌లు వచ్చేసి ఇక్కడ హ్మ్. దీన్నొక పెద్ద కల్లోలం మత కల్లోలం సృష్టించుండేవాళ్ళు. అవును. సో, పోలీసులకి నేను ఆ రోజు కూడా అన్నా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగాలని. నిజంగా మనం అప్రిషియేట్ చేయాలండి. అవును. అంటే నేననేది ఇంక మీదట ఏ పాస్టర్ అయినా, లేదు ఒకవేళ వేరే మతం వాళ్ళైనా కూడా చిన్న అల్లరి సృష్టించాలని చూసినా కూడా మీరు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వండి అని పోలీసుల్ని అడుగుతున్నాం. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని కూడా మనం చెప్తున్నాం. అవును. మీరు సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నారు కాబట్టి,
ప్లీజ్ మీరు ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందించండి. ఓకే. ఇలా పాస్టర్ ముసుగులో మతాలని రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనుకునే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే ఇలాంటోళ్ళు తయారవ్వకుండా అంటే ఉంటారు? శిక్ష అంటే మనం ఏం చెప్తాం, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మనం మామూలుగా ఎలాంటి శిక్షలు పడితే అవి పడాలి. హ్మ్. కానీ మళ్ళా వాళ్ళు పాస్టర్లుగా కొనసాగకుండా హ్మ్. చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. భారతదేశం మొత్తం క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండే క్రిస్టియన్ సభలు పెట్టినప్పుడు హిం మన హిందూ దేవతామూర్తులను సైతాన్లని, దయ్యాలని వెళ్ళవేయటం, వాళ్ళని స్టేజ్‌ల మీదకి పిలిపిచ్చి వాళ్ళని అపహాస్యం చేసేలా చేస్తున్నారు మ్యామ్. దీనిపైన చాలామంది స్పందించట్లేదు మ్యామ్. ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి. అంటే హిందువుల్లో ఇప్పుడిప్పుడే యూనిటీ వస్తుందండి. ఇది సరిపోదు. హ్మ్. ఇంకా యూనిటీ బలంగా రావాలి. మన అనే ఫీలింగ్ రావట్లా. ఓకే. ఇప్పుడు మన హిందూ మతాన్ని ఎవడేం చేస్తాడులే, ఎవడు విచ్ఛిన్నం చేస్తాడులే, హ్మ్. మనం ఇంతమంది ఉన్నాం కదా అనుకుంటే ఇలాగా రాజుగారు పాలు కథలాగా ఉంటుంది. ఓకే. ఆఖరికి ఏమవుతుంది, గంగాళం మిగిలినట్టుగా నీళ్లతో గంగాళం మిగులుతుంది. హ్మ్. అలాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్రిస్టియానిటీ మిగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ముఖ్యంగా స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, దే హ్యావ్ టు, వాళ్ళందరూ ముందుకొచ్చి అసలు ఒకటండి, నాకు ఇప్పటికి కూడా ఒక కోపం ఏంటంటే, మీ గ్రామంలోకి మొట్టమొదటి వ్యక్తి వచ్చినప్పుడే మీరు ఎందుకు అడ్డుకోలేదు హ్మ్. క్రిస్టియానిటీ పేరుతోటి? అక్కడ జరిగింది అంటే మనకెందుకులే అనే ఆ అవును. నిర్లిప్త ధోరణి ఉంది చూసారు, హ్మ్. దాంట్లోంచి మనం బయటపడాలి. ఇది హ్మ్. నాకు సంబంధించింది, ఇది మనకి సంబంధించింది, ఓకే. మన హిందూ మతానికి సంబంధించింది అనేది మనకి ఆ భావన రావాలి. హ్మ్. రావాలి అంటే దాన్ని బాగా అంటే ప్రచారం కూడా చేయాలి హిందువులు.